హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పండగ కదా, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు, చూపిస్తారండి. ఇదిగోండి నా చిన్న కూతురు, మా తోడుకోళ్ళ వాళ్ళ అమ్మాయి, మా పెద్దమామయ్య కూతురు, నా చిన్న కూతురు. ఇదిగోండి పండగకి వచ్చారనమాట. ఇప్పటి వరకు పని సరిపోయిందండి. మీరందరూ పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టైంలో అయితే కొంచెం రిలాక్స్గా ఉంటారు కదా, 1 o'clock అయింది. అందుకే మీ అందరితో మాట్లాడదామని చెప్పేసి ఇలా వీడియో చేస్తున్నారు. రోజు మిమ్మల్ని పలకరించకపోతే ఏదోలా అనిపిస్తుందండి. అందుకనే ఏదోలాగా మిమ్మల్ని అందరినీ పలకరిస్తూ ఉన్నానమాట. అయితే ఈరోజు స్పెషల్స్ ఏం చేసుకున్నారు మీరు ఇంట్లో? మేమైతే గారెలు, పాయసము, పులిహోర, ఇంకేం చేసాం నాన్న, పప్పు, గోంగూర చట్నీ, పులుసు, ఇగోండి స్వీట్స్. మా బుడితెల్లి వస్తూ తెచ్చిందనమాట, మోతీచూర్ లడ్డు. ఇవన్నీ స్పెషల్స్. మీరేమైనా స్పెషల్స్ చేసుకున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు పాలపిట్ట దర్శనం అయితే బాగుంటుంది అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు కదా. అయితే నాకు పాలపిట్ట దర్శనం అయితే అవ్వలేదు కానివ్వండి. మా అరటి చెట్టు కొత్త గెల వచ్చిందనమాట. అదైతే ఈరోజు ఫస్ట్ చూశాను నేను. మీకు కూడా వీడియోలో యాడ్ చేస్తాను, చూడండి. అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగుండాలి, అందరిలో ఈ శిల్ప సుధాకర్ అలానే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. అన్నట్టు ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా మనకి దర్శనమిస్తున్నారో అది కూడా వీడియో ఒకటి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, దర్శనం చేసుకోండి మీరందరూ కూడా. ఓకేనండి, బాయ్ బాయ్. మరి బాయ్ చెప్పండి. కనిపిస్తుందండి, కొత్త అరటి గెల వచ్చిందనమాట మళ్ళీ. అదిగోండి, ఇదివరకు వచ్చిన గెల అని చెప్పాను కదా ఒకసారి లాంగ్ వీడియోలో, అదిగోండి అది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అనమాట.